అన్న ఒక మాట 10 రూపాయల కోబన్ను కోసము మీడియా వాళ్ళు వచ్చేసి అతన్ని ఏదో వైరల్ చేసి అతన్ని దొంగతనం చేసిండా లేకుంటే ఏదైనా మానభంగం చేసిండా? అరే 10 రూపాయల బండి అయ్యా, మీ చెమట ఏం లేకుండా తినకండి. అతను దీన్ని ఏదో వైరల్ చేసి అతను ఏదో మోసం చేసి ఏదో ఎక్స్పైరీ డేట్ తెచ్చి ఎందుకు అమ్ముతారండి? అలా అలా కాదు కదా. ఇప్పుడు 10 రూపాయల బండ్లో అతను 5 రూపాయల బండి వచ్చిందేమో మా అంటే 2 రూపాయలు, మీరు 2 రూపాయలు ప్రాఫిట్ కోసం అమ్ముతుంది అంతే. ఆయన ఒకవేళ కల్తీ చేస్తే అతను ఎందుకు తిన్నాడు? వాళ్ళ చిన్న పిల్లలకు తినిపించాడు, వాళ్ళ ఊరు మొత్తం తినిపించాడు, అందరు తినిపించిండు. మరి ఈ రోజులలో ఎంత దారుణమో చూశారు కదా. ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి, ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయి, కొన్ని బంగారాలు ఎత్తుకోబోతున్నారు, అండ్ అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, చంపేస్తున్నారు దారుణంగా. ఇవన్నీ పట్టించుకోరే. ఒక 10 రూపాయల బండి అమ్ముకుందని పట్టించుకొని అతను వైరల్ చేసి అతను ఫేమస్ చేసి దొంగతనం చేసి నలంతనం చేసిందా? ఏం చేసింది ఆయన? 10 రూపాయల బండి అమ్మిండు, దానికి మీరు ఎందుకు రచన చేసి వైరల్ చేసి మీడియా వాళ్ళు? అరే అది ఏ టీవీలో చూసినా ఏడ చూసినా అదే వస్తుంది. అరే 10 రూపాయల బండి ఆయన ఏడ్చుకుంటూ దాన్ని ఏఐ కూడా వేసి దానికి ఏఐ వేసిరు, ఆ చిన్నపిల్లలు తినిపిస్తున్నారు, ఊర్లలో తినిపిస్తున్నారు, అది ఏడుస్తున్నారు. అది ఆయన ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అసలు అది. అరే ఆయన మొన్న రాజకీయ నాయకులు ఇళ్ళల్లో 100 కిలోల బంగారాలు దాచుకుంటారు, అది ఎవరు బయటకు రాదా? అది పట్టించుకోరు. చూడండి మొన్న మొయినాబాద్ చూసిరంట, అది చూసిరా? అది పట్టించుకోరు. ఇవన్నీ బయటకు రావా? ఏం మనుషులు అండి మీరు? అర్థం కాకుండా మన పబ్లిక్ అట్నే ఉన్నారు, అలా అట్నే ఉన్నారు. అవునన్న, ఒకటే చెప్తున్నా, మీడియా వాళ్ళకి అందరు చెప్తున్నాను స్పెషల్ గా, మీరు రోడ్డు మీద అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఎక్స్పైర్ అయిందా లేదా అని చెప్పేసి ఆయన ఏమన్నాడని చెప్పేసి ఆయన దగ్గరకు ఆడతారా? అరే రెస్టారెంట్లలో చూడండి, ఒక్కొక్క ఫుడ్ చికెన్ 1 వీక్ 2 వీక్స్ కుళ్ళిపోయిన చికెన్ దానికి కలర్లు వేసి ఫ్రై చేసి మసాలాలు వేసి స్మెల్ రాకుండా దాన్ని మనకే పెడుతున్నారు. ఇవి పట్టించుకోరు మీరు ఎవరు. 10 రూపాయల బండ మీద దానికి పట్టించుకోండి అడగాల? నిజంగా నిజంగా చెప్తున్నా, ఇందులో మీద కుట్ర కాదు, రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళ మీద కుట్ర ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాడు హ్యాపీగా అమ్ముకుంటున్నాడు రోడ్డు మీద. చూడండి ఆ స్వీట్ కార్న్ అమ్ముకుంటున్నారు, అండ్ పానీపూరి అమ్ముకుంటున్నాడు, ఆయన జ్యూస్లు అమ్ముకుంటున్నాడు. వాళ్ళు ఎందుకు అడగరు? 10 రూపాయల బండి అమ్ముకుంటూ పాపం వాడు ఏదో ప్రతిభల కోసం వచ్చి మేడం వచ్చి అమ్ముకున్న దానికి రచరచ చేయడం అవసరమా? అరే అందరి ముందు అంటే తిన్నాడు కూడా, తిన్నాడు, వాళ్ళ పిల్లలు తినిపించిండు, వాళ్ళ ఊరు తినిపించిండు, మరి ఇంకేం చేయాలి మరి మీకోసం? ఏ బాబు ఏం రా ఆయన. నేనైతే ఆయన అన్న మాటలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఆయన సంబంధం ఏం లేదు. మళ్ళీ నాకు కూడా ట్రోల్ చేసి ఆయన ఎఫైర్స్ ఉన్నాయండి మళ్ళీ అనుకో అంటే మామూలుగా లింక్ ఉంది, బిజినెస్ లింక్ అనుకున్నారు. 10 రూపాయల బిజినెస్ మాకేం రావు నాన్న, అవి 1000 అమ్మినా కూడా 10,000 రావు. ఏమొస్తుంది అందులో మాకు?